సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి వారి పనిని వారు స్వతంత్రంగా చేసుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఇంకా కూడా. అయినా మీరు జీవో 104 ఇచ్చినప్పుడు దాంట్లో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము? ఎన్డీఎస్ఏ అక్టోబర్ 23వ తారీఖు రోజు ఇచ్చినటువంటి అక్టోబర్ 24 నాడు ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక బేసిస్ చేసుకొని 3 బ్యారేజీల మీద విచారణ జరిపించేందుకని మీరు పీసీ ఘోష్ అనేటువంటి ఒక కమిషన్ వేసింది. ఎందుకు మరి అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కమిటీ నివేదిక టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. 24 అక్టోబర్ 2023 సంవత్సరంలో వచ్చింది. ఇంకా అప్పటికి ఎన్నికలు పూర్తి కాలేదు. ఎన్డీఎస్ఏ నివేదిక అక్టోబర్ 23లో వచ్చింది. అప్పటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత 2 నెలలకో 3 నెలలకో చంద్రశేఖరరావు గారినో హరీష్ రావు గారినో లేదా కేటీఆర్ గారినో లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? 2 ఏళ్ళు టైంపాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును 3 నెలలు 6 నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న 25 అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింది. దీని వెనకాల ఉన్నటువంటి మతలబు ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈ 20 నెలలలో టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనాం వస్తుంది. కాబట్టి ఈ బదనాం మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఇమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు. మీరు మాటలు ప్రతిపక్ష నాయకుడిగా చాలా మాట్లాడినరు, పిసిసి అధ్యక్షుడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడినరు. అన్ని మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పనిచేయమంటే మీరు చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుందో చూసినాం. రోజుకో సీరియల్ నడిపిరు 3 నెలలు. టెలిఫోన్ ట్యాపింగ్లో వీళ్ళని తెస్తాం వాళ్ళని తెస్తాం, ఇక అరెస్ట్ చేస్తాం, రేప్ చేస్తాం, ఎల్లుండి ప్రభాకర్ రావుని చేస్తాం, అవతల ఎల్లుండి కేసీఆర్ని చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిరు తప్ప ఏం కాలేదు. అదేంటి అంటే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి ఏం చేస్తలేమో అంటారు. సుప్రీంకోర్టుకు పోయినటువంటి అనేక మంది ముద్దాయిల్ని ఇతర కేసులలో అరెస్ట్ చేసి తర్వాత పీటీ వారెంట్ కింద టెలిఫోన్ ట్యాపింగ్లో రిమాండ్ చేసింది ప్రభుత్వం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన 22 నెలలు ఎందుకు టైం పాస్ చేసిరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరు వద్దంటే ఆగిరు మీరు? ఈ రాహుల్ గాంధీ గారు మీ ఏఐసిసి నాయకత్వం సూచనల మేరకే టీఆర్ఎస్ పార్టీని మీరు అరెస్ట్ చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని మీరు అరెస్ట్ చేయలేదు తప్ప అక్కడ వేరే కారణాలు లేవు. ఎంత సిల్లిగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అంటే వారి స్థాయికి అది తగదు అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు పీసీ ఘోష్ కమిషన్ నివేదికని ఎన్డీఎస్ఏ నివేదిక రెండింటిని అసెంబ్లీలో పెట్టి చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపినమని ప్రకటించిన మరుక్షణమే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ గారు, అప్పటి నీటిపారుదల శాఖకు సెక్రటరీగా పనిచేసినటువంటి శైలేంద్ర కుమార్ గారు, అప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు, వీళ్ళంతా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయినరు. కేసీఆర్ గారి పిటిషన్ మీద, హరీష్ రావు గారి పిటిషన్ మీద, శైలేంద్ర కుమార్ ఘోష్ గారి పిటిషన్ మీద సిబిఐ విచారణను ఆపండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. ఇంకొక 2 వారాల తర్వాత మీ అడ్వకేట్ జనరల్ తోటి కౌంటర్ వేయమని చెప్పింది. ఈయనదాకా అడ్వకేట్ జనరల్ తోటి మీరు కౌంటర్ వేయించలే. హైకోర్టులో కేసీఆర్, హరీష్, శైలేంద్ర కుమార్ ఘోష్, స్మితా సబర్వాల్ వేసిన రిట్ పిటిషన్లను డిస్మిస్ చేయించలేదు. కోర్టు స్టే ఇచ్చినాక సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, ఎలక్షన్ల లోపల అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అరే మీరు ముఖ్యమంత్రి గారి ఆధీనంలో నేరుగా పనిచేసేటువంటి ఏసీబీ డైలీ రిపోర్ట్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్. ఏసీబీ కేసులలో అరెస్ట్ చేయడం మీకు చేతనైతే లేదు. వారాలకు వారాలు, నెలలకి నెలలు అరవింద్ కుమార్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి పంపించమంటే తాను నిధులను బదిలీ చేసినని చాలా స్పష్టంగా చెప్పిండు. తెల్లారి కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరేమో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేక, చేస్తే ప్రజలేమన్నా టీఆర్ఎస్కు సింపతి ఇస్తారేమో అనే భయంతో మీకు పనులు చేతగాక మీరు ఆపిరు తప్ప
ఇవాళ వచ్చి కిషన్ రెడ్డి అరెస్ట్ చేస్తావా, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తావా, ఇట్లాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి నేను మీడియా ముందుకు రాలేదు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉండొచ్చు ఏసీబీని అడ్డం పెట్టి అరెస్ట్ చేసేందుకు, కానీ కిషన్ రెడ్డి గారికి అరెస్ట్ చేసే అధికారం ఉండదు. భారతీయ జనతా పార్టీ చట్టాలని తన చేతుల్లోకి తీసుకొని ఎవరిని అరెస్ట్ చేయదు. అంతేందుకు నేను సూటిగా ఒక మాట అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, అసెంబ్లీలో సిబిఐకి ఇవ్వమని తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో ఓ క్యాబినెట్ డెలిగేషనో మీరో పోయి, సార్ ఇగో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, పీసీ క్వశ్చన్ కమిషన్ నివేదికలో ఇవి వచ్చినాయి, గతంలో మీరు చెప్పిండ్రు కదా అవినీతిని సహించమని, వీళ్ళని అరెస్ట్ చేయండి సార్, సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయండి, ఒక్క దరఖాస్తు అని ఇచ్చిండ అన్న. 50 సార్లు ఎక్కిండ అన్న విమానం కిందికి మీదికి.